భారతీయ రైల్వే శాఖ చరిత్రలో మరో మైలు రాయి లిఖించబోతా ఉన్నారు. మరో మైలు రాయిని దాటబోతా ఉంది భారతీయ రైల్వే. ఇప్పటికే వందే భారత్ ట్రైన్స్ దేశవ్యాప్తంగా 630 స్టేషన్ల గుండా ప్రయాణిస్తూ రికార్డు సృష్టిస్తూ ఉన్నాయి. 100కు పైగా వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. భారతదేశంలో రైళ్లు వేగాన్ని పెంచేందుకు 8 సంవత్సరాల కిందట స్పెయిన్ అనే దేశాన్ని అడిగినప్పుడు 10 బోగీలతో కూడిన ఒక రైల్ అందించేందుకు దాదాపుగా 680 కోట్ల రూపాయలు అవుతుందని వాళ్ళు చెప్పారు. దీంతో అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాదు ఒక ట్రైన్కి. ఒక్క 100 కోట్లు నాకు ఇస్తే ఆ ట్రైన్ని మించిన ట్రైన్ని తయారు చేస్తానని చెన్నైలోని ఇంటిగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జిఎం చెప్పడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది. వందే భారత్ రైల్ ట్రైన్ 18 పేరుతో 2020లో ట్రైన్ పట్టాలెక్కింది. కేవలం 80 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ మోటార్లతో, ఎక్కడ ముందొక ఇంజిన్ వెనకొక ఇంజిన్ ఉండదు, ఎక్కడ మనకి ఇంజినే కనపడదు. ఇటు ముందుకెళ్ళిద్ది, ఇటు వెనక్కి వెళ్ళిద్ది. 140 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తూ ఉన్నాయి. వందే భారత్ రైలు సక్సెస్ఫుల్గా భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఆర్డర్లు వస్తున్నాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 400 వందే భారత్ రైళ్లు భారతదేశంలో పరుగులు తీయబోతున్నాయి. ఇక మరో మైలు రాయి ఏంటి అని మీకు ఎప్పటికీ అనుమానం రావచ్చు. 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైన్ బిఈఎంఎల్ తయారు చేస్తూ ఉంది. రాబోయే 6 నెలల్లోనే ఇది పట్టాలు ఎక్కబోతా ఉంది. అయితే ప్రయోగాత్మకంగా ఒక రైల్ని భారతీయ రైల్వే దీన్ని రూపొందించి దాన్ని నడిపిన తర్వాత వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ మరిన్ని రైళ్లు తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఒక బోగి తయారు చేయడానికి 24 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. అయితే ఈ ట్రైన్స్ తయారీ ఎక్కువ చేసిన తర్వాత ఆ ఖర్చు దిగి వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైల్ ఏ మార్గంలో అందుబాటులో రాబోతా ఉందనే వివరాలతో మరో వీడియో చేసుకుందాం. అయితే వీడియో ముగించే ముందు మనందరికీ ఒక సమస్య, అంటే భారతదేశ రైల్వేలో ఇప్పటికీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం, ఒక రైలు ముందు వెళ్తే వెనకగా వచ్చి వేగంగా ఢీకొనడం, రైలు ఏ పట్టాల మీద మెయిన్ వెళ్ళాలో దాని మీద వెళ్లకుండా పక్కన రైలు నిలిపి ఉన్న రైలు పట్టాల మీదకి వెళ్ళి ఢీకొనడం, ఇవన్నీ మనం ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ప్రమాదాలు మనం చూసాం. ఆ ఒరిస్సాలో బాలాసోర్లో జరిగిన ప్రమాదం అయితే భారతీయ రైల్వే చరిత్రలో ఒక రక్త చరిత్ర లిఖించింది. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ట్రైన్ వెనక నుంచి వెనక, ముందు నుంచి ముందు గుద్దుకోకుండా కవచ్ అనే ఒక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చామని చెప్తున్నా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక వందే భారత్ రైళ్లు కూడా యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నాయి. రైల్వే పట్టాల మీద వేగం పెరిగే కొద్దీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. జపాన్ కానీ, అమెరికా కానీ, దక్షిణ కొరియా కానీ, చైనా కానీ రైలు పట్టాలు ఓపెన్గా వదిలివేయరు. దానికి 2 వైపులా కంచె వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గోడ కూడా ఉంటుంది. ఎలాంటి జంతువులు కానీ, కనీసం కుక్క కూడా దూరడానికి అవకాశం ఉండదు. భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు రైలు పట్టాల మీద పశువులు, మేకలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రైలు గేటు వేసినా కూడా కొంతమంది ఇంకా దాటుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రైలు వేగం కనుక 100, 150, 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తే సెకనుకి 60 మీటర్ల దూరం దూసుకొస్తుంది బుల్లెట్ లాగా. మామూలు రైలు లాగా చాలా దూరంలో ఉందిలే అని దాటితే మాత్రం ప్రాణాలు దక్కవు. ఇక అండర్ పాసులు, రైల్వే బ్రిడ్జీలు పూర్తి చేయకుండా, రైలు ట్రాకుల మీద జంతువుల సంచారం లేకుండా, ఇవన్నీ చేయకుండా రైలు వేగాన్ని 250 కిలోమీటర్లు పెంచితే చాలా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీటికి తోడు ఉగ్రవాదులు రైలు పట్టాల మీద పడ్డారు ఈ మధ్యకాలంలో. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో రైలు పట్టాల మీద గ్యాస్ సిలిండర్లు, ఇనప స్తంభాలు పెడుతూ ఉన్నారు. కొన్ని ఉగ్ర శక్తులు ఆ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన ఇష్టం లేక ఉగ్రవాదులతో చేతులు కలిపి రైలు ప్రమాదాలకు దారితీసి ఆ ప్రమాదాలు, రైలు ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులను దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే రైల్వే శాఖ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోకుండా 280 కిలోమీటర్లు, 380 కిలోమీటర్ల స్పీడ్ అంటూ స్పీడ్ పెంచుకుంటూ పోతే ప్రమాదాలే జరిగే ప్రమాదం ఉంది.
రైల్వే శాఖ భద్రత పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. రైల్వే శాఖ ఆధునికీకరణకు 50 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మాత్రం 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఉంది. అందులో 2 లక్షల కోట్లు జీతాలకి మెయింటెనెన్స్కే పోయింది. ఇక రాబోయే రోజుల్లో రైల్వే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, 280 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఈ బుల్లెట్ వేగంతో వచ్చే ట్రైన్ ఏ స్టేషన్ మధ్య తిరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.